నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు వీడియోలు చూడటానికి ముందుగా కొన్ని వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ని చూస్తే నంబాల ఎన్కౌంటర్, ఎదురు కాల్పుల్లో మరణించిన మావోయిస్ట్ పార్టీ సుప్రీం కమాండర్, పలువురు కీలక నేతలతో సహా 27 మంది మృతి. అలాగే 45 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నాడు ఈయన, అడవిలో అంతమయ్యాడు పాపం. అయితే ఇది తీవ్రవాదానికి వెళ్ళి ఈ రకంగా ఆయన చనిపోవాల్సిన పరిస్థితి రావటం, మరి అది తప్ప కాదా అనేది అందరికీ తెలుసు. నడువుల్లో ఉండటం, తీవ్రవాదానికి వెళ్ళటమే ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధం. కాబట్టి ఆయన ఈ సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రధాని మోడీ గారు గర్వకారణం అని కూడా ప్రశంసించారు. మైలురాయి ఇలాంటి విజయం వచ్చే ఏడాదికి ఈ నక్సలిజాన్ని, తీవ్రవాదాన్ని అంతం చేసేస్తామని అమిత్ షా గారు చెప్తున్నారు. ఇది చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టే. కాంగ్రెస్ ఛత్తీస్గఢ్లో చాలా ఈ యుద్ధం చేసింది, కానీ యుద్ధం అంటే ఎన్కౌంటర్స్, వాళ్ళ మీద పోరాడింది, కానీ వాళ్ళ వల్ల అవని పని బీజేపీ చేసిందా అనేటువంటి చర్చ కూడా సహజంగానే వస్తుంది. రేపు రేషన్ కూడా ఆపేస్తారా? కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్న నాదెండ్ల మనోహర్కి ఆ వాహనాలని ఆపేసిన తీరు మీద. కూటమి ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్. అలాగే స్త్రీ హృదయ దీపానికి మరింత కాంతి, మైనారిటీ సమాజంలో స్త్రీల జీవితాన్ని మైన కన్నడ రచయిత్రి ముష్టాక్ రాసినటువంటి నవలకి అంతర్జాతీయ స్థాయి బుక్కర్ అవార్డు లభించింది. అలాగే స్కూల్ సిలబస్లో యోగా పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెబుతున్నారు. తుంగభద్ర నదికి వరద పోటు వచ్చింది. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే పోలవరం బనకచెర్ల. ఈ ప్రాజెక్టు గురించి తనకేమీ తెలియదని ఇరిగేషన్ మంత్రి చెబుతున్నారు. ఎవరు అడిగారని ఈ ప్రాజెక్టు కోసం ఉపలాటపడుతున్నారు? ముందు మైనర్ ప్రాజెక్టును పూర్తి చేయండి. విజయవాడలో జరిగిన మేధో సదస్సులో వక్తలు. మద్యం విచ్చలవిడిగా తాగేసి దాడి. అనంతపురం జిల్లాలో కండక్టర్కు చుక్కలు. శ్రీకాకుళం జిల్లాలో కర్రలతో ఆటో ప్రయాణికులపై దాడులు. ఇది మద్యం తాగిన వాళ్ళందరూ. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో మధ్యాంధ్రప్రదేశ్గా మారినట్టుంది. ఇక విశాఖలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవరణ దీక్షకు దిగారట. కానీ ఆశ్చర్యంగా సాయంత్రానికే వాళ్ళని రాత్రే భగ్నం చేసి పోలీసులు తీసుకెళ్ళిపోయారట. సాధారణంగా ఏంటంటే కనీసం ఒక 5-6 రోజులు, వారం రోజులు ఆవిడ ఆరోగ్యాన్ని బట్టి చేస్తారు. బహుశా ఇది మ్యాచ్ ఫిక్సింగ్ తోటే చంద్రబాబు గారితో ఉన్న అవగాహన ప్రకారం ఇటువంటివి జరుగుతున్నాయా అనేటువంటి అనుమానాన్ని కాంగ్రెస్ పార్టీలోనే కొందరు వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. కిక్కురు మనలేదు, మద్యం స్కామ్లో పక్కాగా టెక్ ఆధారాలు అంటూ ఇక ఈ బిల్డప్ బాబాయిలు ఉన్నారు కదా, భజంత్రి వాళ్ళు, అరాచకం. ఒకరోజు బంగారం అంటారు, రోజు డబ్బు అంటారు, ఇంకో రోజు ఇంకోటి అంటారు. చేదారం అంతా పోజేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, ఇంకేముందని రాస్తారు. ఇంకో ఆయన రాస్తాడు, ఏది ఇతర దేశాలకి 5 వెళ్ళారంటే ఎవరిని అరెస్ట్ చేస్తే వాళ్ళే ప్రధాన సూత్రధారి, కీలక సూత్రధారి. ఈ రకంగా రాస్తారు. మరి చంద్రబాబు గారి పిఏ 2000 కోట్ల దొరికిందని చెప్పిన కేసులో కానీ, స్కిల్ స్కామ్లో అఫీషియల్గా మొత్తం ఆధారాలతో సహా దొరికిన కేసులో కానీ ఆయన అమెరికా వెళ్ళినప్పుడు మాత్రం చాలా గొప్ప విషయం. ఇంకెవరైనా అమెరికా వెళ్తే వాళ్ళంతా సూత్రధారులు, పాత్రధారులు. లేని మద్యం స్కామ్లో ఇంత అరాచకంగా ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంత అరాచకమనాలో, దరిద్రమనాలో ఏమో చూడాలి. ఇక అలాగే సజ్జల మీద మళ్ళీ పడ్డారు. తర్వాత ఆర్థిక శాఖ మేలుకు, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయి. జలవనరుల శాఖ ప్రాధాన్యతపై ఇంజనీర్లతో సమన్వయం ఏది? ఉపయోగపడని పథకానికి 100 కోట్లు ఇచ్చారంట. శ్రీశైలం నిర్వహణకు 2.5 కోట్లే ఇచ్చారంటూ బిల్డప్ బాబాయ్ రాశారు. మరి వాళ్ళకి ఏమి తేడా వచ్చిందో. ఇక 142 కోట్ల ఆస్తులు కాజేశారు. సోనియా గాంధీ, రాహుల్ మనీ లాండరింగ్కు పాల్పడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ ఛార్జ్షీట్. ఏ ఈడీనైతే కాంగ్రెస్ పార్టీ సృష్టించిందో ఆ ఈడీ సుడిగుండంలోనే ఇప్పుడు గతంలో చిదంబరం గారు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల మీద వాళ్లే కేసును ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ పార్టీ పత్రికది. ఆ ఆస్తులన్నీ వీళ్ళు వాడుకుంటున్నారని చెప్పి తద్వారా 142 కోట్ల ఆస్తులు కాజేశారంటూ ఆ ఆదాయం మీద కూడా వీళ్ళు ఆరోపణ చేశారు. ఒక్కోసారి పాముని పెంచితే ఎట్లా పామే వాళ్ళని కాటేసిందన్న సామెతోటి ఉంటుంది కదా, అట్లా అని వీళ్ళకి ఈడీని అట్లా పోల్చలేం. కానీ బట్ ఈడీని సృష్టించిన కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చిందని మాత్రం చెప్పుకోవచ్చు. ట్రంప్ ఒత్తిడికి లొంగిన కేంద్రం పాక్ గుణపాఠం చెప్పకుండా వెనకడుగు వేసింది. అమెరికా పెత్తనాన్ని నాడే ఇందిర తిరస్కరించారు. కేంద్ర బలగాలకు మేము అండగా నిలబడితే కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకుని పడుకున్నారు. తప్పు కప్పుకునేందుకే రాహుల్పై విమర్శలు. దేశానికి వన్నె తెచ్చిన నేత రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ట్రంప్ ఒత్తిడికి కేంద్రం అంటే మోడీ గారు లొంగారని చెబుతున్నట్లు ఉంది. కాళేశ్వరం సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నమస్తే తెలంగాణలో ఆ సుప్రీంకోర్టు జడ్జిలు కాళేశ్వరం అద్భుతం, ఇది దేశ
అత్యున్నత న్యాయస్థానం మాట అంటూ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం, పాలమూరు సిలో సిబిఐ కేసు దర్యాప్తు అక్కర్లేదు, ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖచిత్రం మారింది. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ నాగరత్న బెంచ్ స్పష్టీకరణ. కాళేశ్వరంతో వేలాది ఎకరాల్లో పంటలు పండుతున్నాయని కూడా వారు అన్నారట. గతంలో నాగం జనార్దన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ కొట్టేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిది పర్సంటేజ్ పాలన, కమిషన్ల గురించే తప్ప పాలన గురించి లేదు, ఎదుర్కొంటాం, కేసీఆర్కి నోటీస్ ఇవ్వడం మీద మండిపడ్డ కేటీఆర్. ఇక అందాల ఫామ్లకు సంబంధించి నారాయణ గారు ఒక విచిత్రమైన వ్యాఖ్య చేశారు. మంత్రులు సొంగగాసు తిరుగుతున్నారని చెప్పి, మంత్రులు అధికారులు సొంగగారుతూ తిరుగుతున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఆ వీడియో కూడా చూద్దాం. ఇవి ప్రధానంగా ఉన్న వార్తలు. ఇక వీడియోలు చూద్దాం. ముందుగా ఆంధ్ర వీడియోలు, ఆ తర్వాత తెలంగాణ వీడియోలు. రైట్. విచిత్రంగా మిగతా వీడియోలు చూడటానికి ముందుగా నారాయణ గారి వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది కాబట్టి నిజంగానే సొంగగార్చుకుంటున్నారా, ఏం జరుగుతుంది? పై ఇక్కడ కాంగ్రెస్ మిత్రపక్షం. విశేషం ఏంటంటే సిపిఐ వాళ్ళు అక్కడ మిత్రపక్షం కాకపోయినా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి మాత్రం ఎక్కడ ఒక మాట అంటారు, ఎప్పుడన్నా ఒకసారి ఒకటారా అంటారు. ఇక్కడ మాత్రం ఏంటో మిత్రపక్షమైన కాంగ్రెస్ మీద పడుతున్నారు. నిజంగానే సొంగగార్చు తిరుగుతున్నారా మహేష్ గారు? ముందు ఇంటర్వ్యూ చేయాలి కదా. డాక్టర్ కొనగాళ్ళ మహేష్ గారు ఏపీసీసీ అధికార ప్రతినిధి, శ్రీ రాకేష్ కుమార్ గారు బీఆర్ఎస్ సీనియర్ నేత, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. శ్రీ విఠల్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, ఏపీపీఎస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు. ముందుగా మహేష్ గారు చెప్పండి, ఎవరు స్వామి గార్చుకుంటున్నారు, ఏం కదా? అందాల పోటీల మీద అంత మాట అన్నాడు ఏంటి ఆయన? ఈ నారాయణ గారు కొంచెం మీకు తెలుసు కదా, కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టుగా గతంలో కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని ఉద్దేశించి, ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ని ఉద్దేశించి ఒక రకమైన అభ్యంతరకరమైన మాటలు వాడిన సందర్భం మనం చూసినాం. అదో బ్రోతుల హౌస్ అన్నారు లిటరలీ. సో ఇప్పుడేమో సొంగ గారు. నేనేమంటున్నా, ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ఏంటో తెలిస్తే ఆయన మాట్లాడడానికి అర్హుడు. ఫస్ట్ టైం మొన్న కమ్యూనిస్ట్ పార్టీల నుంచి మిత్రపక్షంగా ఒక ఎమ్మెల్సీ కూడా ఇచ్చినాం మొన్ననే. మిత్రధర్మం అనేది ఒకటి ఉంటుంది. ప్రభుత్వం ఒక తెలంగాణను, రైజింగ్ తెలంగాణ అని ఇంటర్నేషనల్లీ తెలంగాణను ఒక బ్రాండ్గా సృష్టించడానికి రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంత్రివర్గం అంతా పనిచేస్తూ ఉంది. క్రమంలో మనకు దేశంలో ఏ రాష్ట్రానికి, ముంబై ఉంది, కలకత్తా ఉంది, ఢిల్లీ ఉంది, మనకంటే అడ్వాన్స్డ్ స్టేట్స్ ముందు నుంచి అభివృద్ధి, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, అవి కాదని హైదరాబాద్కు మిస్ వరల్డ్ అనే ఈవెంట్ తీసుకొచ్చిన దాంట్లో మా ఘనత ఉంది, మా పాత్ర ఉంది, మేము సక్సెస్ అయినాం. దాన్ని ఏం చేస్తున్నాం మేము? వారు ఎంత అవగాహన లేకుండా మాట్లాడినారు నారాయణ గారు అంటే, మంత్రులు సొంగగార్చుకోవటం ఏంటి? రామప్ప తీసేసి వాళ్ళని మిస్ వరల్డ్ని ఓన్లీ మిస్ వరల్డ్ ఈవెంట్ కింద చూడట్లా. మన తెలంగాణ టూరిజాన్ని డెవలప్ చేయడానికి, తెలంగాణలో ఉన్న హిస్టారికల్ ప్లేస్ని ఇంకా వాళ్ళ ద్వారా ప్రమోట్ చేయించడానికి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాం. రామప్ప పోయినరు, 1000 స్తంభాల గుడి పోయినరు, చార్మినార్ పోయినరు. మన హెరిటేజ్, మన కల్చర్ని ప్రపంచానికి చాటి చెప్పి తద్వారా పర్యాటకులను ఆకర్షించే ఒక గొప్ప మేము చేస్తా ఉంటే వారికి ఇన్విటేషన్ ఉంది, వేరే విషయము. మిత్రపక్షాలు కాబట్టి వాళ్ళందరికీ నేనేమంటున్నా, ప్రభుత్వం యొక్క లక్ష్యాలను అర్థం చేసుకోలేనంత మాట్లాడటం అనేది విమర్శలు చేశారు. కానీ చంద్రబాబు తోలికి ఎందుకు వెళ్ళరు నారాయణ గారు? వీళ్ళెవరు పెద్దగా? అది నారాయణ గారు, చంద్రబాబు గారు మాట్లాడుకోవాలి, మాకు సంబంధం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఇంత మట్టుకు చెప్పగలను. నారాయణ గారు ఇట్లాంటి వెకిలి మాటలు, ఆయన వయసుకు తగ్గ గౌరవం కాపాడుకుంటే మంచిది. రాజకీయాల్లో చాలా సుదీర్ఘంగా వారు పనిచేసారు, పోరాటాల్లో ఉన్నారు, వారంటే మా గౌరవమే. కానీ ఈ రకంగా ప్రభుత్వం ఇంత బ్రాండ్ తెలంగాణ బిల్డ్ చేసే క్రమంలో ఇట్లాంటి చిల్లరమల్లర వ్యాఖ్యలు చేయడం అనేది విఠల్ గారు మీరేమంటారు? నిజంగానే మంత్రులు ఆ పని చేస్తున్నారా? మంత్రులు, అధికారులు? మహేష్ అయితే వెళ్ళినట్లేడు. నువ్వు వెళ్ళలేదు సార్, అవకాశం రాలేదా మీకు? మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులకి, వీక్షకులకి నమస్కారం. నారాయణ గారు ఏది మాట్లాడినా కొంత సెన్సేషన్ ఉంటది, హెడ్ లైన్స్ ఉంటాయి నారాయణ గారు వారి మాటల్లో. సార్ మరి వాళ్ళిద్దరు దోస్తులే, ఇద్దరు జిగిరి దోస్తులే, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ. మరి నారాయణ గారికి ఏమన్నా ఇన్విటేషన్ ఇవ్వలేక కోపమా, లేకపోతే సిపిఐ పార్టీ ఈ అందాల భామల పోటీలు వ్యతిరేకిస్తుందా అనేది స్పష్టంగా ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక విషయం వ్యతిరేకించింది, మరి వాళ్ళు ఆయన ఎందుకు దీంట్లో ఏలు పెట్టినట్టు? అదే సార్, ఇప్పుడు సిపిఐ పార్టీ సహజంగా ఏముంటదంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలకు వ్యతిరేకంగా వాళ్ళ సైద్ధాంతిక పరంగా వాళ్ళు పోరాడుతూ ఉంటారు. సో ఇందులో కూడా కార్పొరేట్ అంటే అందాల భామల పోటీలో భాగంగా తెర వెనుకంతా కార్పొరేట్ వ్యాపారం నడుస్తూ ఉంటది.
ఈ కాస్మెటిక్ వ్యాపారం కోసం ఇది నడుస్తూ ఉంటది అనేటువంటి దాంట్లో వారు మాట్లాడారు. కొంత మంత్రుల పైన మాట్లాడడం అనేది కొంత ఆశ్చర్యకరమైన విషయం. మరి అది సినిమా ఈవెంట్స్ కు మంత్రులు పోతూ ఉంటారు, అదేవిధంగా ఈ అందాల భామల ఈవెంట్ కూడా మంత్రులు సంబంధిత మంత్రులు తిరుగుతా ఉన్నారు. అంటే బాధ్యత రెస్పాన్సిబుల్ అధికారులను కూడా అన్నారు నారాయణ గారు, నాట్ ఓన్లీ మినిస్టర్స్ ని. సో ఆర్గనైజ్ మీకు అట్లా ఏమైనా కనిపించిందా? అట్లాంటి సన్నివేశాలు మీరు ఎప్పుడైనా చూసారా? వీళ్ళు ఎవరైనా సాంగ్ గార్చుకుంటుంటే మేము బీజేపీ కొంచెం దూరంగా ఉంటాం సార్ మేము. అట్లా అంటే ఈ ఈవెంట్ కి సాధారణంగా భారతీయ జనతా పార్టీ మా ఉన్న మహిళా సంఘాలు రకరకాల సంఘాలు కూడా వ్యతిరేకిస్తుంటాయి. సరే, ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ టూరిజం ప్రమోషన్ కోసం మేము దానిపైన పెద్దగా మేము స్పందించలేదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు, సరదాగా ఉంది కదా నేను ఈ హ్యాండిల్ చేస్తాను. రైట్, రాకేష్ గారు మీరేమంటారు? నిజంగా అసలు మీరైతే కరెక్ట్ చెబుతారా? పోనీ వాళ్ళిద్దరు మొహాడు పడుతున్నారేమో, మీరేమో చెబుతారా? వాస్తవమా కాదా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు మీకు, శ్రీనివాసరావు సార్ అండ్ విఠల్ అన్నకి, మహేష్కు, సాక్షి ప్రేక్షకులు. నారాయణ గారు చెప్పినటువంటి ఫస్ట్ వర్డ్ని ఏదైతే సొంగగార్చుతో తిరుగుతున్నారనే ఒక వర్డ్ని తీసుకున్నారు. తర్వాత ఆయన అన్నటువంటి వర్డ్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే, ఉద్యోగస్తులు జీతాలు పెంచాలంటే డబ్బులు లేవని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా చెప్పులు ఎత్తుకే వెళ్తారని అన్నట్టుగా చూస్తున్నారని చెప్పేసి ఆయన ఏదైతే మాటలు చెప్పారో అవి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి నారాయణ గారు కామెంట్ చేసింది ఓన్లీ దాని ఒక్కదాని గురించి. అట్లా కాదు, ఆయన మీరు చెప్పిన దానికి దీనికి సంబంధం లేదు. డబ్బులు లేవన్న యాంగిల్లో ఆయన వెళ్ళలేదు కదా, ఉద్యోగులు జీతాలు ఇవ్వట్లేదు సార్. అదే చెప్పారు సార్. కాబట్టి నేను ఏమంటున్నానంటే అందాల పోటీలు సరే బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి తప్పకుండా దోహదం చేస్తాయి. సరే, ఇన్వెస్ట్ రావడానికి ఒక కారణం తీసుకోవచ్చు. కానీ మిత్రులు చెప్పినట్టుగా ఏదైతే రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి అన్న కాన్సెప్ట్ను అన్న వెంటనే నెక్స్ట్ డేనే నేను ఎక్కడికన్నా పోతే నా దగ్గర ఏమున్నాయి, నన్ను అది అంటే ఏం చేసుకుంటారో చేసుకోండి, లేకపోతే నేను ఎక్కడికన్నా లోన్ గురించి పోతే నేను చెప్పలేక పెట్టడం లెక్క చూస్తున్నాను, దొంగ లెక్క చూస్తారు అని చెప్పి సరే ఆ వర్డ్ వాడలేకపోయాను, చూస్తున్నారు అంతే ఆయన చెప్పింది సార్. ఆయన ఎత్తుకెళ్తారని చెప్పేసి చెప్పడం, అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్ లెక్క రాష్ట్రం తయారైందని చెప్పేసి. ఒకటి, మనం ఏదైతే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నామో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తి తన రాష్ట్రం మీద అంటే మన రాష్ట్రం మీద మనం కామెంట్ చేసుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అండి. రేవంత్ రెడ్డి గారి మీద మళ్ళిస్తున్నారు. అడిగింది మంత్రులు అధికారులు అందరూ మంత్రి అన్నప్పుడు ఆయన కూడా ఉన్నాడు కదా సార్. ఆయన నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఏ అందాల ఆయన అంతకుముందు గతంలో ఏదైతే చెప్పాడో, ఏవైతే రాజరికానికి చిహ్నాలుగా ఉన్నాయని చెప్పేసి చార్మినారు, కాకతీయ కళాక తోరణం అని చెప్పాడో ఆ తోరణాలనే వాటిని అన్నింటినీ కూడా వాళ్ళకి చూపెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ గారు కట్టినటువంటి సెక్రటరియట్ కావచ్చు, లేకపోతే కమాండ్ కంట్రోల్ స్టేషన్ కావచ్చు, టీ హబ్ కావచ్చు, బుద్ధవనం కావచ్చు, వీటన్నిటిని సందర్శింపజేశారు. తప్పకుండా మంచిదే. నేను అదే చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే రాష్ట్రంలో ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి ఇప్పుడు ఆనవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అంతే. మేము అది అంటే మేము చెప్పేది చెప్తున్నాను. కాబట్టి నేను ఏమంటున్నాను సార్, తప్పకుండా టూరిజాన్ని పెంచాలి, ఆ టూరిజానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి. ఒకటి, మంత్రులుగా, పార్టీలుగా, పొలిటికల్ పార్టీలుగా వివిధ అభిప్రాయాలు ఉన్నా కానీ తెలంగాణలో చాలా సీరియస్ కామెంట్ కదా, మంత్రులు ఇంక వేరే పని లేనట్టు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టు సార్. ఇప్పుడు ఆయన చెప్పిన నిజమా ఒట్టిదా అట్లాంటి జరుగుతుందా సార్? నేను ఏమంటున్నానంటే సార్, క్యాబినెట్ మంత్రులు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నారాయణ లాంటి పెద్దవాళ్ళు మాట్లాడచ్చు, కానీ మేము మాట్లాడలేము. ఒకటి, కానీ అదే టైంలో సార్ ఇంకొక మాట చెప్తాను. అయితే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసినా కానీ ఒక ప్రతిష్టాత్మకంగా ఉండాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో ముందుకు పోతున్నారు. కానీ ఆ క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలనే వాళ్ళు మర్చిపోతున్నారు. గిరిజన కాబట్టి నేను ఏమంటున్నాను సరే, ఇక అది నారాయణ గారికి వారు పెద్దలు, ఆయన అన్నటువంటి మొత్తం కంటిన్యూ పదాన్ని చూసినప్పుడు మాత్రం ఆయన చేసినటువంటి కామెంట్ మాత్రం సహేతుకంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అది ఆ తర్వాత చెప్పిన అంశాన్ని చెప్తున్నా. సొంగ గురించి తప్ప నేను మిగతా వాడి గురించి అన్నిటి గురించి చెప్తున్నా సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మిత్రపక్షం ఆసక్తికరమైన విచిత్రం ఏంటంటే ఇక్కడ మిత్రపక్షాన్ని ఇట్లా అన్నారు, ఏపీని మాత్రం ఎక్కడ ఏపీలో బీజేపీతో అలయన్స్ ఉన్నా కానీ ఏమన్నారు సార్ వాళ్ళని. అదొక డిఫరెంట్ అంశం సార్. ఎందుకంటే వాళ్ళకి ఒక్క నిమిషం మాట్లాడారు రామస్వామి గారు నెక్కిరెక్కలు. రామస్వామి గారు నమస్కారం, చెప్పండి మీరేమంటారు? నమస్కారం, మాట్లాడండి. నార్మల్ రైతులు ఇంతవరకు రైతు బంధు మీద సమీక్ష లేదు. మీ ఛానల్ ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాం, కేసీఆర్ ఈ రాష్ట్రంలో పోవడం మా దరిద్రం, మీరు మా రైతులకు ఇంతవరకు రైతు బంధు వేయాలి సార్. వర్షాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయా మిత్రమా? వర్షాలు తెలంగాణ కూడా చాలా ఎక్కువ వర్షాలు పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏమైనా ఇబ్బందిగా ఉందా?
ఇబ్బంది కంటే నిమిషాలు పదహైదు గుర్తుంటుంది నార్మల్ గుర్తుంటుంది సార్ ఏ ఇబ్బంది లేదు కానీ ఓకే రైట్. అందాల పోటీల గురించి నారాయణ గారి వ్యాఖ్యల మీద ఏమైనా సంక్షిప్తంగా మాట్లాడితే మాట్లాడండి, లేదంటే ధన్యవాదాలు చెప్తాను. అందాల పోటీలు సార్ ఈ రాష్ట్రానికి టూరిజం గురించి తీసుకురావచ్చు కానీ ఆయన ముఖ్యమంత్రి గారి ఈ ఒత్తిడి రైట్. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తాను మిత్రమా. రైట్, ధన్యవాదాలు. సంక్షిప్తంగా చెప్పండి మిగతా అంశాలు. రెండు విషయాలు. ఒకటి, సరే రాష్ట్రంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినాం, 500 రూపాయలు క్వింటాకి బోనస్ ఇచ్చినాం. రైతుల కొంతమంది కాంగ్రెస్ను వ్యతిరేకించాలని పనిగట్టుకున్న వాళ్ళు చేసే విమర్శలను పట్టించుకోం, కానీ ఇంకా ఎంతో చేయాలనుకున్నాం, చేస్తాం. అయితే ఈ నారాయణ గారి స్టేట్మెంట్ అయితే నేను చెప్పాను అదొక మతి తప్పిన స్టేట్మెంట్, దానికి ఏం శాంటిటీ అవసరం లేదని ఒకటి. రెండు, వారు చెప్పినట్టు కంటిన్యూషన్లో ఎంతో ఖర్చు పెడితే జీతాలు పెంచడానికి లేదు. అసలు నికరంగా మిస్ వరల్డ్ వాళ్ళకు స్పాన్సర్స్ ఉన్నారు. మిస్ వరల్డ్ 72 ఎడిషన్ మన హైదరాబాద్లో పెట్టారు. మేము రాష్ట్ర ప్రభుత్వంగా మేము పెడుతున్న ఖర్చు కేవలం 27 కోట్లు మాత్రమే, అక్షరాల 27 కోట్లు మేము పెడుతుంది. దీనికన్నా ముందే కూసింది కోయిల అన్నట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి 200 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఒక బద్నాం లేపే కుట్ర స్పాన్సర్స్ వాళ్ళందరినీ ముందు పెట్టి మేము డీటెయిల్ గా చెప్పాం. అంటే నోటికి వచ్చింది మాట్లాడతారా సార్? నరం నాలుగని ఎంతైనా మాట్లాడతారు. అది ఇది నేను ఏమంటున్నా, నేను కాదంటలేను. ఆయన మాట నేను ఖండిస్తున్నా. ఆయన మొన్ననే ఎమ్మెల్సీ ఇచ్చినారు, ఆయనకేదో మరి ఇంకేదో తక్కువ అయినట్టు మళ్ళీ బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడారు. కరెక్ట్ గా. ఇప్పుడు నేనేమంటున్నా, అదేమన్నా స్టాండర్డ్ పొలిటికల్లీ వ్యాలిడ్ స్టేట్మెంటా? ఏదో నోటి దూలు తీర్చుకోవడం కాకపోతే ఏంటి అది చెప్పండి. ఒకటి. రెండు, డ్యూ రెస్పెక్ట్ టు హిజ్ ఏజ్, బట్ ఏజ్కి తగ్గట్టు వ్యవహరిస్తేనే మనిషికి గౌరవం సమాజంలో. సార్ అదొకటి. మేము పెడుతున్నది కేవలం 27 కోట్లు మాత్రమే. రెండోది, అందాల పోటీలు ఆశించిన ఫలితాలు వస్తున్నాయి, 100% వస్తున్నాయి. మేము ఇప్పుడు కేసీఆర్ గారు ఆనవాళ్ళని చూపిస్తున్నారని సోదరుడు ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. కేసీఆర్ గారు చార్మినార్ కేసీఆర్ కట్టలేదు, 1000 స్తంభాలు కేసీఆర్ కట్టలేదు, రేవంత్ రెడ్డి గారు మాకు బేసిజాలు లేవు. కానీ కేసీఆర్ గారి ఫామ్ హౌస్ నుంచి తెచ్చిన క్యాప్సికమ్ పండించిన చౌదరి ఇల్లు చూపించాల్సింది బ్రదర్. నేనేమంటున్నా మరి అట్లా కూడా సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఏది? కేటీఆర్ గారు కేసీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి ఫామ్ హౌస్ వ్యక్తిగతంగా మాట్లాడితే మేము కూడా వ్యక్తిగతంగా ఏముంది, ఆయన సొంత డబ్బుతో కట్టలేదు, ప్రభుత్వ ఖజానాతో కట్టిండు. ప్రభుత్వ ఖజానా లేకపోతే రేవంత్ రెడ్డి ఇంట్లోకి పట్టుకొచ్చి తెలంగాణ పద్మారెడ్డి దగ్గర నుంచి తీసుకొచ్చి వ్యక్తిగతంగా ఎవరు కేసీఆర్ ఆనవాళ్ళని గొప్పలు చెప్పుకోవడానికి పోతే మీరు అరవద్దు దయచేసి. రాకేష్ గారు దయచేసి అరవద్దు. ఇద్దరు పద్ధతిగా సంస్కారం అది. అట్లే మాట్లాడదాం. చెప్పండి, మిగతా వీడియోలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా. అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చిన, నేను యుద్ధాన్ని ఆపిన, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తానికి బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈ రోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది, ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. మిమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తాను. ఇంతవరకు అయితే రాలే. నోటీసులు వచ్చిన తర్వాత దాన్ని చదువుకొని తప్పకుండా స్పందించి ఏర్పాటు చేస్తా. డెఫినెట్గా ప్రజలకు సంబంధించిన అంశమైనప్పుడు అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తాను. నెంబర్ 2, ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటిది ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ తప్ప ఇంకోటి కాదు. ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక ఇట్లాంటి అన్ని వాళ్ళతోటి వీంతోడు రూపించే ప్రయత్నం
బుడిజలే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతున్నాం. ఎస్, ఇక్కడ తప్పు జరిగితే తప్పకుండా దాన్ని నిగ్గు తీయాల్సిందే, దానికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, సిబిఐకి అప్పచెప్పమని కోరినాం. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే అంతకుముందు కరెంటు దాని మీద కూడా, ఎలక్ట్రిసిటీ దాని మీద కూడా వేసింది, ఇంతవరకు ఏం చర్యలు లేవు. వాళ్ళకు నిజాయితీ ఉన్నట్టు కనబడుతుంది, కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నట్టుగా ఉంది తప్ప వాళ్ళు కొండంతా వెలుకని తీసింది తప్ప కరెంట్ దాంట్లో ఇంతవరకు ఏం చేయలేదు. మరి దీనిది ఏమైతే రేపు చూడాలి. అవి కాళేశ్వరానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చూసాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు కూడా చూసాం. ఇక ప్రధానమైనటువంటి వార్త దీని మీద కూడా కొంతసేపు మాట్లాడుకోవాలి. ఇక దేశంలో నక్సలిజం అంతమైపోయినట్లయినా విఠల్ గారు నిన్న ప్రధాని గారు కానీ అమిత్ షా గారు కానీ చాలా గట్టిగా చెప్పగలుగుతున్నారు, వచ్చే ఏడాది పలానా టైం కల్లా మేము నక్సలిజాన్ని అంత చేస్తామని. నిజంగానే ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు చిదంబరం గారు హోంమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన కూడా వెళ్ళి రావటం ఇవన్నీ చేశారు. సో ఆయన చేయలేని పని మీరు చేసినట్ల. మరి నక్సలిజం అంతం చేస్తే మంచిదే, కానీ దానికి తగ్గట్టుగా దాని వెనకాల ఉన్న భావజాలాన్ని కూడా అంతం చేయగలుగుతారా? సార్, ఇప్పుడు ఈ పోరాటము బీజేపీ మాత్రమే చేయట్లేదు సార్. నక్సల్స్ పైన పోరాటము గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం ఉన్నప్పుడు కేంద్రంలో ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, చాలా రకాల, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చర్చలు నక్సలైతే అంటే తెలంగాణకు సంబంధించినటువంటి అనేక రకాల మేధావులు విజ్ఞప్తి మేరకు ఆ రోజు రాజశేఖర గారు చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత తదనంతరం పరిణామాలు కూడా మనం చూసినాం. చెన్నారెడ్డి గారు పోరాటం చేశారు. ఎన్టీ రామారావు గారు కూడా నక్సలైట్లు దేశభక్తులు అన్న తర్వాత ఎన్కౌంటర్స్ జరిగినాయి చాలా కాదు. నక్సలైట్లు కూడా అనేక మతిలేని చర్యలు, పెళ్లి బస్సును పేల్చడం, కాకతీయ రైలు దగ్ధం చేయటం, ఇట్లా చాలా. వాళ్ళు పేదల కోసం ఉన్నారా లేకపోతే దేనికోసం ఉన్నారో అర్థం కాని మతిలేని చేసిన వాళ్ళు చేశారు. సార్, ఇప్పుడు 1960s లోనో 70s లో పుట్టినటువంటి నక్సల్బరీ ఉద్యమము మొదట్లో సిద్ధాంతపరంగా చాలా మంది మేధావులు కానీ యూనివర్సిటీల విద్యార్థులు కానీ ఆకర్షితులయ్యారు. తదనంతరం వాళ్ళ యొక్క సిద్ధాంతం గొప్ప వాళ్ళు కూడా వెళ్ళారు. కరెక్ట్, దేనికదే ఒప్పుకోవాలి. బాగా విద్యావంతులు యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్, అంటే యూనివర్సిటీ స్టూడెంట్స్, మేము యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లో కూడా చాలా మంది మిత్రులు నక్సల్ తుపాకీ పట్టుకొని తుపాకీ రాజ్యం సాధించాలని లక్ష్యంతో పోయారు. అప్పుడున్నటువంటి సిద్ధాంతం వేరు. ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పేదలకు అండగా నిలబడి కొంత వాళ్ళు విజయం సాధించారు. తెలంగాణలో, ఉత్తర తెలంగాణ పర్టికులర్లో పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి వాస్తవం. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామంలో మీరు అన్నట్లు అది ఒక నక్సల్ వాళ్ళ లక్ష్యాన్ని, సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి దోపిడ్లకు రకరకాల ఇష్యూ చూసినాం మనం. సో ఆ రకంగా కారణంగా వాళ్ళ దేశవ్యాప్తంగా మరి అభివృద్ధికి నిరోధకంగా ఉన్నారు. ఇంకోటి వాళ్ళు అన్కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా పోరాడుతున్నారు అనేది ఇవాళ. అంటే తుపాకీ, తెలంగాణ ప్రజాస్వామ్య వ్యవస్థలో తుపాకీకి అవకాశం లేదు, తుపాకీ పట్టుకొని పోరాటానికి అవకాశం లేదు. ప్రజాస్వామ్య పద్ధతులు వాళ్ళు పోరాడాలి. ఎన్నికలలో ఇప్పుడు సిపిఐ పార్టీ ఉంది, సిపిఎం పార్టీ ఉంది. అదే సిపిఐ ఎమ్మెల్యే కూడా, మావోయిస్ట్ పార్టీ కూడా రాజ్యాంగాన్ని నమ్మి, ప్రజాస్వామ్య వ్యవస్థ నమ్మి జనజీవన స్రవంతులకు వచ్చి పోటీ చేసి ఎమ్మెల్యేలై వాళ్ళ యొక్క సిద్ధాంతం. అంటే ఇప్పుడు ప్రధానమైనటువంటి నాయకుడు నంబళ్ళ కేశవరావు గారిని ఎన్కౌంటర్ చేయడంతో మొత్తం కథ ముగిసినట్లేనా? అట్లాగే వాళ్ళ పత్రిక సంపాదకుల్ని చాలా మందిని అసలు ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో జరిగిన పెద్ద దెబ్బ సార్. నక్సల్బరీ ఉద్యమానికి, మావోయిస్టు పోరాటానికి చాలా పెద్ద దెబ్బ. ఇవాళ వాళ్ళ అగ్రనాయకత్వమే, కార్యదర్శి లాంటి అగ్రనాయకత్వం ఇవాళ ఎన్కౌంటర్ చనిపోవడం. వారు ఇంకా భవిష్యత్తులో నక్సల్బరీ ఉద్యమం ఉంటుందంటే, మావోయిస్ట్ ఉద్యమం ఉంటుందని అనుకోవట్లేదు. అంటే సమీప భవిష్యత్తులో ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది సార్. ఇవాళ ప్రజల మద్దతు ఉంటే వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు ఇంకా అవకాశం ఉంటుంది వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగించడం. ప్రజలే తిరస్కరించబడుతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా అడవుల్లో ఉండే సాధిస్తారన్న దానికి సమాధానం దొరకదు నిజంగానే. అది ఎగ్జాక్ట్ సార్. ప్రజా సంక్షేమం పెరుగుతున్నప్పుడు సాధారణంగా వాళ్ళకి ఆదరణ దొరకదు. ఆదరణ దొరికినప్పుడు వాళ్ళకు వనరులు తగ్గిపోతుంటాయి. వాళ్ళ పోరాటం కూడా కొంత ఐసోలేట్ అవుతుంది. కేవలం అడవులకు పరిమితమైన వాతావరణం చూసినాం, అక్రమాలు పాల్పడిన సందర్భాలు చూస్తున్నాం. కాబట్టి వల్ల భారతదేశ ప్రభుత్వం పోరాడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా పోరాడుతుంది సార్. రైట్, ఓకే. ఎవరు మాట్లాడుతారు? ఓకే, అంటే నేనేమంటున్నాను, వీళ్ళు నక్సల్స్కి బుల్లెట్ వదిలేసి బ్యాలెట్ పట్టుకోవాల్సిన సమయం ఇది. గద్దర్ గారు తెలంగాణ ఉద్యమంలో మమేకం అవడానికి వస్తున్నప్పుడు నేను బుల్లెట్ వదిలేశాను, బ్యాలెట్తోనే ఈ దేశంలో రాజ్యాధికారం చేజిక్కోవడం ద్వారా నిమ్న వర్గాలకు మేలు చేయగలుగుతామనే భావనతో వారు బయటికి రావడం జరిగింది. అట్లా చాలామంది కూడా ఇప్పుడు ఇక ఆ సందర్భం వచ్చిందంటే
ఆ రోజున్న పీడన, ఆ రోజున్న అణచివేతలకు వ్యతిరేకంగా వారు ఏదైతే మార్గాన్ని ఎంచుకున్నారో చాలామంది ఎక్కువ మధ్యతరగతి పేద వర్గాల పిల్లలే ఎక్కువ బలిపశువులు అయినటువంటి సందర్భం. సరే, వాళ్ళ ఆ రోజు వాళ్ళ ఆదర్శాలు ఏమున్నా ఆ రోజు పరిస్థితులకు బహుశా అవి షూట్ అయినాయేమో, కానీ ఈ రోజు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇంత మోడర్నైజ్ ఎకానమీ అయింది, ప్రభుత్వాలు కూడా చాలా లిబరల్గా ఉన్నాయి, అణచివేతలు లేవు, ప్రతి దగ్గర చట్టాలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ రోజు అట్లాంటి ఎదుర్కోవాలి, కోర్టులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, వాళ్ళ మీద నమ్మకంతో పనిచేస్తే డెఫినెట్గా ఎక్కడో దగ్గర న్యాయం జరుగుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్స్లో ఆ రోజు పోయినట్టుగా ఆ రోజు దాష్టికాలకు లోనయ్యి ఏం చేయలేని పరిస్థితులు, నిస్సహాయ స్థితిలో వాళ్ళని ఆ అడవి మార్గాన్ని అనుసరించినట్టుగా ఈరోజు పరిస్థితులు లేవు. డెఫినెట్గా మావోయిస్ట్ పార్టీ కూడా పునరాలోచన చేసి తిరిగి ప్రజా జీవితంలోకి, జనజీవన స్రవంతిలోకి వాళ్ళ ప్రపోజల్ మేము కూడా రాష్ట్ర ప్రభుత్వంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారి నేతృత్వంలో ఎన్ గోపాల్ గారు మిగతా చాలామంది పెద్దలు వచ్చి కలిస్తే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి విజ్ఞప్తి కూడా చేసినాం. ఏమని, శాంతి క్షేత్రాల ప్రపోజల్ని ఒప్పుకోండి, అక్కడ ఎక్కడైతే జరుగుతున్న కంగారులో జరుగుతున్న వ్యవహారం ఏదైతే ఉందో అది ఆపేయండి, ఆ దాడి ఆపేయండి అని చెప్పి మేము కూడా అప్పీల్ చేసినాం. ఇన్ఫ్యాక్ట్ మా మెజారిటీ బాధితులు కాంగ్రెస్ నాయకులు, ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళు టార్గెట్ చేస్తూ పనిచేసారు. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ప్రముఖ నాయకుడు మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారిది చాలా అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి సందర్భం మనం చూసిన. ఆ కుటుంబం వల్ల ఎంత ప్రతి సంవత్సరం జయంతి రోజు సో చాలా మంది, అంటే నేనేమంటున్నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులే బాధితులు. ఈవెన్ ఛత్తీస్గఢ్లో అయినా జార్ఖండ్లో అయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే ఎక్కువ శాతం బాధితులుగా ఉన్నారు. భావజాలం ఇవన్నీ పేదరికం ఉన్నంతకాలం ఏదో భావజాలం వస్తూనే ఉంటుంది. సరే, ఇట్లాంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయలేని పని బీజేపీ వాళ్ళు చేసినట్లేనా? ఇందాక వారు బీజేపీ ప్రతినిధిగా పెద్దలు విఠల్ గారు చాలా స్పష్టంగా చెప్పింది, ఇది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు అట్లంటే మా హయాంలోనే ఇక్కడ గ్రే హౌండ్ సృష్టించాము, మా హయాంలోనే ఇక్కడ చాలా పోలీస్ వ్యవస్థను దేశంలో ఒక రోల్ మోడల్ అంటారు. ఇక మన తెలుగు రాష్ట్రాల పోలీసింగ్ వ్యవస్థను దేశానికి రోల్ మోడల్ అంటారు. ఎందుకు, అత్యాధునిక ఆర్మ్డ్ వెపన్స్ తెచ్చినా, లేదంటే ఇట్లాంటి గ్రీన్ హంట్ అనో, లేదంటే ఇంకోటనో ఈ ఆదివాసీ గూడాల్లో ఉన్నట్టు అలర్జీలను నిప్టాయించి శాంతి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వాలు అనేకం కృషి చేస్తూ ఉన్నాయి. నాడు కాంగ్రెస్ చేసింది, ఇప్పుడు బీజేపీ చేస్తుంది, రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ చేస్తుంది. దాని గురించి అది నిరంతరం వాళ్ళ హయాంలో ఇది జరిగింది కాబట్టి ఇదేదో మా గొప్పతనం అనుకుంటే, ఎందుకంటే ప్రాణాలకు తెగించి పోరాడిన సైనికులు అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ అంతా అడవుల్లో ఉన్నారు. మనం కూర్చొని 8 రూములలో కూర్చొని ఇది మా విజయం ట్వీట్ చేసుకోవడం కూడా అంత సబబు కాదేమో. ఇది నిరంతరం మీరే నిజంగా మొదలు పెడితే నక్సల్స్ మీద మాదే మొదటి పోరాటం అంటే అప్పుడు వాళ్ళు క్రెడిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. తాతల కాలం నుంచి కాంగ్రెస్ వీటి ప్రయాణంలో వస్తున్న ఇది కదా. అంటే కొత్త సవాళ్ళు, వాళ్ళు వేసే ప్రతి ఛాలెంజ్ని కొత్తగా ఓవర్కమ్ చేసి సెక్యూరిటీ ఫోర్సెస్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చినాం. సో డెఫినెట్గా దిస్ ఇస్ అ టైం. వాళ్ళు బుల్లెట్ వదిలి బ్యాలెట్ నమ్ముకొని రండి. చాలా స్పేస్ ఉంది, అంటే ఇక్కడ ఏమో పొలిటికల్లో కూడా కింది స్థాయిలో చాలా స్పేస్ ఉంది. క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం చేయగలిగితే మంచి సమాజాన్ని నిర్మించవచ్చు. కానీ ప్రస్తుతం రాజకీయ వ్యవస్థలో కూడా చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి కదా, చాలా ఒకరినొకరిని అణిచివేతాలు ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పూర్తిగా దీంట్లో వచ్చినంత మాత్రానే మొత్తం మారిపోతుంది. నేనేమంటున్నా, ఆ స్పిరిట్ ఇక్కడ వాడు. ఇప్పుడు మీరు ఎవరంటే సారీ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం. వీళ్ళకి రిక్రూటర్స్ ఎవరుండే, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజు, వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్, ఇవన్నీ ఆర్ఈసి వరంగల్, తర్వాత కాకతీయ యూనివర్సిటీ. మెజారిటీ ఈ యూనివర్సిటీలలో ఎవరు చదువుకుంటారు, డబ్బున్న వాళ్ళ పిల్లలంతా అమెరికాలు, లండన్లు పోయినరు. అంటే చదువుకునేది ఎవరు, టాలెంట్ ఉన్న మధ్యతరగతి పోయినరు. నేను కాదంటలేదు, అంటే ఆ భావాలకు ఆకర్షితులై కొంతమంది పోయినారు. కానీ వాళ్ళు అక్కడ కూడా ఒక హోదాలోనే ఉన్నారు. బట్ బాధితులు ఎవరు, రియల్ బాధితులు వేల సంఖ్యలో చనిపోయిన వాళ్ళు ఈ వర్గాల వాళ్ళే. సో అది మనకు నష్టం చేసింది. రైట్, ఓకే. రాకేష్ సార్, ఏదైతే అంటే దళపతి మొత్తం ఎన్కౌంటర్ జరిగిందో, నంబాల కేశవరావు గారు మనం చాలా అంటే జోహర్లు అర్పించాల్సింది. ఎందుకంటే ఆయన ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చేసి, అంటే ఎన్ఐటి వరంగల్లో ఇంజనీరింగ్ చేసి ప్రజల గురించి ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని, సరే బ్యాలెట్ని నమ్ముకొని మనం పొలిటికల్ పార్టీగా ముందుకు పోతుంటే తుపాకీ గొట్టం ద్వారానే ఈ పీడిత వర్గాలన్నిటికీ స్వతంత్రాన్ని లభించగలుగుతుందని చెప్పేసి అంటే పటిష్టంగా నమ్మినటువంటి, అది కమ్యూనిస్ట్ సిద్ధాంతం అనుకోవచ్చు, మావో సిద్ధాంతం అనుకోవచ్చు. ఆ రోజు మావో ఏదైతే పిలుపునిచ్చిండో యువకురాల గ్రామాలకు తరలింది అన్నట్టు
ఆ రోజు చదువుకుంటూ ఆ విధంగా అబ్బో, పెరిగేటువంటి- మావో గారు చాలా డేంజరస్ చేస్తే కొన్ని వేల మంది చనిపోయారు ఆ సార్, రోజు. అయితే కరెక్ట్ చాలా గానే- మంది పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వాళ్ళందరినీ కూడా చదువులు చెప్పడం మానిపించేసి ఊళ్ళో పంపితే చాలా ఘోరాలు జరిగినాయి. కాకపోతే అంటే ఈయన- మావో పార్టీ నడిచింది, కమ్యూనిస్ట్ పార్టీ ఆయన విధానాలనే ఆ తర్వాత చైనా ప్రభుత్వం కొంత మెల్లగా కొంత వ్యతిరేకించింది లిబరలైజ్ చేసింది కానీ నేనేమంటున్నా అదే అంటే- కల్చరల్ రెవల్యూషన్ పేరు మీద ఒకటి- చాలా ఘోరాలు జరిగినాయి. అదే సార్, ఒకటి నేను ఏమంటానంటే ఆకలినంతసేపు పోరాటం ఉంటుంది సార్. అది ఆ పోరాటం వివిధ రూపాల్లో ఉంటుంది. సరే, వాళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంతానికి వాళ్ళు కట్టుబడి నిబద్ధతతో పనిచేశారు. ఒక 70 ఏళ్ల వయసులో కూడా ఇంకా అదే సిద్ధాంతంతో నమ్ముకొని పోతున్నారు. మీరు అన్నట్టుగా బ్యాలెట్ తోటి పోరాటం చేసే అవకాశం చాలా ఉన్నా కానీ ఈరోజు అది ప్రజాస్వామ్యం మొత్తం ధనస్వామ్యమైనటువంటి క్రమంలో ఆయన కూడా ఆయన సిద్ధాంతాలను వదిలిపెట్టుకోకుండా దాంట్లోనే పోరాటం చేశారు. కానీ ఒకటి విషయం ఏంటంటే, మనం ఇండియా పాకిస్తాన్తో కూడా శాంతి చర్చలు చేసుకున్నటువంటి మన భారత ప్రభుత్వం, మావోయిస్ట్ పార్టీ వాళ్ళు చర్చలకు సిద్ధమన్నా కానీ చర్చించలేకపోయారు. ఈరోజు కూడా జరుగుతుంది. దాన్ని అన్ని పార్టీలు కూడా అంటే మీన్స్ ఒక బీజేపీ మీద వచ్చే ఏడాదికి ఖతం మొత్తం అసలు ఉద్యమే లేకుండా చేసేస్తా ఉంటున్నారు కదా మోడీ గారు, అమిత్ షా గారు. సార్, నేను ఏమంటానంటే, సరే అవి ఏ విధంగా చేస్తారు అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలతో ఉంటాయి. కానీ మా పార్టీగా మేము ఎన్కౌంటర్లను వ్యతిరేకించాం. ఏదైతే శాంతి చర్చలకు వస్తారని చెప్పారో ఆ శాంతి చర్చలను ఆహ్వానించాలో, కూర్చొని చర్చించుకోవాలి. అది మనం భారతీయులుగా చర్చించుకోవాలని చెప్పేసి ఒక కంపల్సరీ చెప్పడం జరిగింది. అంతేందుకు సార్, మా బహిరంగ సభలో కూడా స్పష్టంగా కేసీఆర్ గారు చెప్పారు, ఏదైతే శాంతి చర్చలకు పిలవాలి వాళ్ళతో ఆపరేషన్ ఆపాలని చెప్పేసి. ప్రధానమైన వాళ్ళందరూ చనిపోయిన తర్వాత అంటే సరే సార్, అంటే నేను ఏమంటున్నా అంటే ఏమవుతాయి సార్, వాళ్ళ పోరాటం అంటే వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇంకా తెలియదు కదా సార్. ఇప్పటికీ దాదాపుగా 700 మంది చనిపోయారని చెప్పారు. అయినా కానీ ఇంకా పోరాటం కొనసాగుతుంది అన్నప్పుడు అక్కడ ఇంకా ఉన్నాయన్నట్టే కదా. చర్చలు జరిపితే బాగుంటుందని ఒక ఉద్దేశం. రైట్. ఇక కాళేశ్వరం మీద కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీస్ మీద కేటీఆర్ గారు ఘాటు స్పందించారు. అలాగే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ పైన ఈడీ దూకుడు, అలాగే ట్రంప్ ఒత్తిడికి కేంద్రం లొంగిందంటున్న రేవంత్. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ పై ఈడీ దూకుడు ఏమంటారు విఠల్ గారు? ఏమిటి ఈ దూకుడు? నిజంగానే ఆ త్యాగాల కుటుంబం మీద ఈ రకంగా మీరు దాడి చేస్తారా అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. సార్, మీకు బాగా తెలుసు సార్, మేము మీ ముందు చిన్నవాళ్ళము కానీ ఈ కేసు ఎప్పుడు బుక్ అయింది సార్? ఎఫ్ఐఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హెరాల్డ్ పైన, నేషనల్ హెరాల్డ్ పైన ఎఫ్ఐఆర్ బుక్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈడీ మీరు అన్నట్టు ఈడీ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు ఎప్పుడో కేసు ఇవాళ ఎంక్వైరీ ఒకసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత సహజంగా లేదా ఈడీలో ఉన్నటువంటి ఈఎస్ఐఆర్ బుక్ అయిన తర్వాత సాధారణంగా ఛార్జ్ షీట్ వేస్తారు సార్. అసలు రొటీన్ ఎంక్వైరీ అనేది రొటీన్ గా జరిగే ప్రాసెస్ అది. ఆ ప్రాసెస్ లో ఇవాళ ఈడీ వేస్తే, ఈడీ ఛార్జ్ షీట్ చేస్తే మా పైన బతుకోవడమే సార్. మాకే సంబంధం బీజేపీకి? అట్లా అనుమాకంలే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా దుర్వినియోగం చేసిందో ఇప్పుడు మీరు కూడా అట్లా దుర్వినియోగం చేస్తున్నారు. మీకు అవసరమే కాదు మీకు అనుకూలంగా ఉన్న పార్టీలు నాయకుల మీద ఎన్ని ఆరోపణలు మీరే చేస్తారు. మీదే కలవంగానే కేసు లేదు, ఏమీ లేదు, హ్యాపీగా మళ్ళీ వాటేసుకుంటుంటారు. ఇవన్నీ ప్రత్యక్ష రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం. కానీ మీరు అట్లా నీతులు చెప్పడానికి ప్రయత్నం చేయమాకండి. మొత్తం మీద ఈడీని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి ఆ గోతులోనే పడేసామని చెప్పండి ధైర్యంగా. బాగుంటుంది. నేను ఏమంటున్నా సార్, ఈ కేసు ఇప్పటిది కాదు, మా హయాంలో అయింది కాదు. మేము ఎఫ్ఐఆర్ పెట్టింటే కక్ష సాధింపు చర్యలతోటి వాళ్ళపైన ఎంక్వైరీ చేసినామని అనుకోవచ్చు. ఆ గత ప్రభుత్వంలోనే కేసులు అయినాయి. ఇవాళ ఛార్జ్ షీట్ వేస్తా ఉన్నారు. ఛార్జ్ షీట్ వేసినంత మాత్రాన దోషులు కాదు కదా సార్. కోర్టులో ఉంటాయి, దానికి చర్చలు జరుగుతాయి. ఈడీ మీద మీకే నమ్మకం లేదా? ఈడీ చేసిన మీకే నమ్మకం లేదా? 142 కోట్లు అని ఆరోపణ చేశారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు చెప్పకుండానే లేస్తారా? మీరు చెప్పకుండానే లేసేస్తారా అన్ని ఛార్జ్ షీట్లు? జనం చెవులో పూలు పెట్టమాకండి. కానీ ఇవన్నీ కథలు చెప్పమాకండి సార్. నేను ఒకటి చెబుతా వినండి. కాదు మీ మిత్రపక్షంగా ఉన్నటువంటి ఒక నాయకుడికి ఆయన మీ మిత్రపక్షం నుంచి విడిపోగానే ఆయన పిఏ ఇంట్లో పట్టుకుని 2000 కోట్లు పట్టుకున్నామని చెప్పారు. ఏమైంది? ఆ కేసు ఏమైంది? ఇంకేముంది? ఈడీ వచ్చేస్తుంది అన్నారు. ఓటుకు నోటు కేసులో కూడా అట్లాగే చేశారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు అదే చేస్తున్నారనేది మా బోటి మధ్యస్థంగా ఉండేవాళ్ళకి అనిపిస్తా ఉంది. అయినప్పుడు కూడా పర్వాలేదు. కానీ నీతులు చెప్పకుండా మీరు అవకాశాన్ని బట్టి ఏమంటున్నట్టే సార్, ఒక్క మాట, దాదాపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కింద 20,000-30,000 కేసులు ఉంటాయి. అందులో పొలిటికల్ కేసులు ఎన్ని సార్? 1% కూడా మిగలదు.
సహజంగా కానీ concentration అంతా వీటి మీదే నాయకుల కదా. పైన కూడా అనేక సందర్భంలో కేసులు అయినాయి కదా, ఈడీ కానీ సిబిఐ Right. కేసులు జరిగినాయి కదా. ఓకే అది కోర్టులు చేలుస్తాయి. ఇప్పుడు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత చట్టపరంగా కోర్టుల ద్వారా ఉంటది. తప్పు చేయకపోతే కోర్టులు చెప్తాయి కదా సార్, మేము కాదు కదా ఓకే చెప్పేది. సరే, కోర్టులు వ్యవహారం వాటి మీదకి ఇప్పుడు ఏం వెళ్తాంలే. కానీ మొన్న మీ ఆయన అన్నాడు కదా, మీ ఉపాధ్యక్షుడు అన్నాడు కదా, ఏమన్నాడు? రైట్, ఓకే. సార్, మన భారత ఉపరాష్ట్రపతి బీజేపీ యా. అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఈడీ సిబిఐ ఇట్లా స్వయం ప్రతిపత్తి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థలన్నింటినీ ఇష్టారీతిగా వాడుతుంది. మీరు అదే పని చేశారు. ప్రతిపక్ష పార్టీల మీద ఉస్కోమంటే ఎగబడి మీరు సొంత పార్టీ వాళ్ళ మీద కూడా చేసుకున్నారు కదా. నేనేమంటున్నా, మా పార్టీలో రాజా గారి మీద 2G స్పెక్ట్రమ్ ఆరోపణ ఏమైంది? కేసు కొట్టేశారు కదా ఫైనల్ గా. నేను ఏమంటున్నా, ఆరోపణకు రియాక్షన్ ఉండింది, కానీ ఇక్కడ అట్లా కాదు. అట్లంటే మరి స్టాక్ ఎక్స్చేంజ్ స్కామ్ లో 20,000 కోట్లు, అదాని స్కామ్ లో 20 లక్షల కోట్లు మోడీ పేరు మీద ఎన్ని ఛార్జ్ షీట్లు వేయాలి? ఏ మోడీ పేరు మీద? నరేంద్ర మోడీ ఆయన ఏం పేరు చేశాడు? మీద. ఆయనే కదా 20 లక్షల కోట్లు మారిషియస్ ఫేక్ కంపెనీస్ నుంచి ఎట్లా వచ్చినాయో చెప్పమని పార్లమెంట్ స్తంభింపజేస్తే ఇప్పటివరకు సమాధానం లేదు కదా మోడీ గారి నుంచి. సో అయితే నేనేమంటున్నా, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య. అన్న ఒక్క మాట చెప్తా అన్న, పార్లమెంట్ లో జరిగిన చర్చ సుప్రీంకోర్టులో కేసు ఏంటి? 20 పార్- లక్షల కోట్లు ఉంటే దేశం ముందు మిగులుతుందా? 20 లక్షల అన్న కోట్లు scam ఇన్ ఫ్రంట్ చేస్తారు. క్రొకడైల్ నేను ఫెస్టివల్ కూడా- అన్న, నేను కూడా మీతో ఏకీపిస్తున్నాను విఠల్ గారు. ఫ్రంట్ ఏదో క్రొకడైల్ ఆయన అన్నాడు ఫెస్టివల్ కానీ- ముందుంది ముసుళ్ళ పండుగ, ఇప్పుడు ఏం అయిపోలేదు. ఓకే. ఇది పొలిటికల్ వెంజెన్స్. ఇది ఈడీ కాంగ్రెస్ నాయకత్వం మీద చేస్తున్న ఆరోపణ ఎంత సార్? 140 కోట్లు ఏమంటారు యంగ్ ఇండియా పేరుతోని మా అధినేతలు వాడారనేది వారు చెప్తున్నారు, వ్యక్తిగత అవసరాలకు వాడారనేది. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఎంతకాలం పరిపాలించిన ఈ పార్టీలో 140 కోట్ల చిల్లర అవినీతి ఆరోపణ చేసేంత దుస్సాహసానికి ఈడీ బీజేపీ దిగజారుతుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మేము ఈ రోజు వరకు కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో జిల్లాలలో రాష్ట్రాల్లో కేంద్రంలో కొన్ని వేల కోట్లు పెట్టి ఆఫీసులు కట్టుకున్నారు. అది ఏ అవినీతి సొమ్ముతో కట్టినరో టైం వచ్చినట్టు బయటపడుతుంది. మేము ఈరోజు మొన్న ఇన్నేళ్ల తర్వాత 140 ఏళ్ళ కాంగ్రెస్కి ఒక ఎంపీ క్వార్టర్ నుంచి సొంత ఆఫీస్కి షిఫ్ట్ కావడానికి 140 ఏళ్ళు పట్టింది సార్. అవినీతి చేసే దాఖలాలు ఎప్పుడన్నా గాంధీ కుటుంబం మీద మచ్చ ఉందా? దేశం కోసం ఇందిరాగాంధీ తన శరీరం ముక్కలు అయిపోయి బుల్లెట్ల వర్షం కురిచింది. రాజీవ్ గాంధీ గారి శరీరం ముక్కలైంది. ఇది గాంధీ గారైనా 9 సంవత్సరాల పైన జైల్లో ఉన్న నెహ్రూ గారైనా గాంధీ కుటుంబం ఈ దేశానికి త్యాగాలే తప్ప ఈ దేశంలో అవినీతి చేసి ఒక గుంట భూమి, ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్న విఠల్ గారిని కానీ బీజేపీ నాయకత్వాన్ని కానీ, ఒక గుంట భూమి 120 గజాల భూమి రాహుల్ గాంధీ గారి పేరు మీద కానీ సోనియా గాంధీ గారి పేరు మీద కానీ చూపించమనండి, ఛాలెంజ్ చేస్తున్నాను నేను. అంటే అవినీతి మరకలు లేనటువంటి కుటుంబానికి నేనేమంటున్నా సార్, ఇప్పుడు కుటుంబాలే లేవంటారు సార్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎవరి కోసం చేయాలి? స్విస్ బ్యాంక్ లో ఖాతాలు ఉన్నాయని ఎక్కడ చెప్పారు? అది పట్టుకొస్తానన్న చెప్పనించుక ఛాతి ఏడబోయింది. అవును, ఈ పాయింట్ కరెక్టే. మహేష్ గారు పట్టుకొచ్చి దేశం ముందు 15 లక్షల రూపాయలు 15 లక్షలు జనాల అకౌంట్లలో జన్ధన్ ఖాతా ఓపెన్ చేసి టన్ పైసలు వేస్తామన్న నాయకుడు ఏడు ఈ దేశంలో? ఎవరు? నీరవ్ మోడీ, చౌస్కి, ఎవరు వీళ్ళంతా? సరే ఇక రన్నింగ్ మీరు కౌంటర్ గా చెప్పొచ్చు. ఒక్క నిమిషం మీరు ఆగండి విఠల్ గారు. విజయ్ మాల్యాను దేశం దాటిపోవద్దని రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తే సిబిఐ దాన్ని సడలించి దేశాన్ని దాటించింది ఈ మోడీ ప్రభుత్వమే. నీరవ్ మోడీ వారిపోయింది. నేను కాపీ ప్రొడ్యూస్ చేస్తా అది. సో నేనేమంటున్నా, పట్టుకొని ఉంటివి ఎందుకు పంపించినావు దేశం దాటి? ఇప్పుడు 10 ఏళ్లలో ఓకే, ఆ మాట కూడా సార్ 10 ఏళ్లలో వాడేవాడని కాదు మీ టైంలో కూడా చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి కానీ అది వేరే విషయం. 10 ఏళ్లలో విజయ్ మాల్యా కాదు మీకు కావాల్సిన వాళ్ళకి రుణమాఫీలు కాదు విఠల్ గారు, మీకు కావాల్సిన వాళ్ళకి 1000 కోట్లు రుణమాఫీలు కూడా ఎట్లా చేస్తున్నారు? లక్షల కోట్లు 1000 కోట్లు అంటారు ఏంది? దగ్గర ఈ రోజుకి 20 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను మాఫీ చేసిండ్రు. మరి రైతులకు చేసిండ్రా మీరు? మేము చేసాం ఇవాళ 2 లక్షలు. ఒక్క మాట. అంత పెద్ద ఉన్నతమైన క్యారెక్టర్ కలిగిన గాంధీ కుటుంబం మీద, ఈ దేశానికి తాగాల వారసత్వాన్ని ఇచ్చిన గాంధీ కుటుంబం మీద ఇటువంటి 140 కోట్ల చిల్లర మల్లర ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో
వాటికి ఖచ్చితంగా రేపు మూల్యం జైల్లో కూడా చెల్లించక ఏమైనా పెట్టే తప్పదు. అవకాశం ఉంది? మాకు మీకు ఛార్జీలు చట్టాలంటే పెట్టారు కాబట్టి సార్ ఇక- మా 5,000 పేజీలు వేసిరట, టైం అడిగిర్రు. మాకు చట్టాల మీద గౌరవం ఉంది, వాళ్ళు మళ్ళా కడిగిన ముత్యాలాగా బయటకు వస్తారు. బట్ నేనేమంటున్నా, దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, అది Right. గుర్తుపెట్టుకోవాలి బీజేపీ నాయకులు. ఓకే, ప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. ప్రకాష్ గారు నమస్కారం. హలో ప్రకాష్ గారు ప్లీజ్. సరిగా వినపట్లేదు. హలో, మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు మిత్రమా. రైట్. శర్మ గారు హైదరాబాద్ నుంచి మరొకరు. శర్మ గారు సార్ ఆ, నమస్తే సార్. మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ పనిచేయాలంటే భయపడుతుంది. భయపడుతుంది కదా. అవును ఏదన్నా పొరపాటున ఎవరన్నా పట్టుకొని అరెస్టో విరెస్టో ఎన్కౌంటర్ జరిగితే అవును మళ్ళా ఇంకెవరో వచ్చి మర్డర్ కేసు పెట్టి లోపలేసేటట్టున్నారు. అవును, ఏపీ అనుభవం చూస్తే అట్లాగే ఉంది. బాగా చెప్పారు. ఏపీ తెలంగాణలో కూడా అట్లాగే ఉంది. తెలంగాణలో ఏం జరిగినాయి మరి? ఉన్నాయండి. ఉన్నాయా? ఓకే. తర్వాత ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అవినీతి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎవరు, విఠల్ గారా? ఆయన పేరు రెడ్డి గారే, మరి ఏంటో మరి మహేష్ గారు. అంతే. ఎవరు? అయితే బీజేపీ అసలు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్, అన్ని రాజ్యాంగం తెచ్చింది కాంగ్రెస్, అవినీతి తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్. హిందూ గర్వానికి లేని సందేహం అట్లా అని చెప్పి బీజేపీ మొత్తం క్లీన్ గా ఉందని మీరు చెప్తారు. సర్టిఫికేట్ ఇస్తున్నారు వారు, అంతే. Right. అదే కదా, మీరే Okay. వాళ్ళే సుప్రీం Right. కోర్టు Okay. మళ్ళీ వాళ్ళు కాళేశ్వరం కూడా దాని మీదకి అవినీతి వెళ్ళాలి చేస్తుండ్రు, మనం. Yes, ఏంటి sir. అనేది సర్టిఫికేట్లు ఇస్తూ నేను కూర్చుంటారు. ఏమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ మీద ఈడీ కేసులు పెట్టడం అనేది సరే, అది ఎప్పుడు బుక్ అయింది అనేది కాదు, కానీ ఈడీని ఎవరైతే సృష్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ తన సొంత పార్టీ మీద, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మీద తర్వాత ఆయన తదనంతరం ఎన్ని కేసులు పెట్టిందో మనం చూసాం. ఏవి కూడా ఇప్పటివరకు నిలవలేకపోయాయి. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల కాలంలో అంటే కాంగ్రెస్ పార్టీ వేధించుకున్నటువంటి పరిస్థితి. అదే ఫార్ములాను ఈరోజు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని వేధించడానికి కూడా వాడుతుంది. కాబట్టి నేను ఏమన్నా ఈడీ సిబిఐ ఉండద్దు అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదు ఈ దేశంలో, కానీ ఉన్నవి కూడా స్వతంత్రంగా పనిచేయాలి, అవి పక్షపాతంగా అవి వ్యవహరించాలి. ఏదైనా అంటే మొత్తానికి ఎక్కడైతే అక్కడ తప్పు ఉంటుందో దాన్ని మనం క్యారీ చేసే విధంగా ఉండాలి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈడీ కేసులు, సిబిఐ కేసుల ద్వారా గతంలో ఇదే ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల మీద పెట్టడం రాజకీయ కక్షగానే చూస్తారా, లేకపోతే ఆస్తుల కేసుగానే చూస్తారా? సార్ నేనేమంటున్నా అంటే ఇదే సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఆ రోజు విమర్శించారు, ఈరోజు దాన్ని వాడుకుంటున్నారు. ఎప్పుడైతే బీజేపీ పార్టీలో జైన్ కాగానే వాళ్ళ మీద కేసులన్నీ కూడా మాఫీ. 4 ఎంపీలు మీద కేసులు ఉన్నాయన్నారు, బ్యాంకులకు డబ్బులు సరిగా ఇవ్వట్లేదు, కట్టట్లేదు అన్నారు. పార్టీ జరగానే వాషింగ్ పౌడర్ నిర్మాణం అయిపోయింది సార్. అదేవిధంగా మహారాష్ట్రలో మనం చూసాం సార్. మహారాష్ట్రలో శివసేన నుంచి సార్ ఐటీ నోటీసులు కేసులు కొనసాగుతాయి, కానీ అజిత్ పవార్ భార్య కేసు ఏమైందన్న? కేసులు, బెంగాల్లో శారదా చిట్ స్కామ్ కేసులు, హిమంత్ బిశ్వా శర్మ కేసులు, ఇవన్నీ ఏడున్నాయి. అన్ని కేసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, అన్ని కేసులు శిక్షలు పడతాయి, ఆధారాలు ఉంటాయి. కాదు మీకు తేడా వచ్చింది అనుకోండి, బీహార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, వెంటనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉత్తరం రాసిస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్ మీద అనుమతి కూడా తీసుకున్నారంట. అది ఎంత పెద్ద కేసు. కానీ మరి మిగతా వాళ్ళ మీద ఏంది? నాకేం అభ్యంతరం లేదు, లాలూ మీద తీసుకోండి. విఠల్ గారు ఒక్క నిమిషం, ఇప్పుడు మనకి మహేష్ గుర్తు చేస్తున్నారు. ఓకే, లాలూ ప్రసాద్ యాదవ్ మీద ఎంత కేసు, ఉద్యోగాల కేసు అని ఏదో చెప్పారు, పెట్టండి, నాకేం అభ్యంతరం లేదు. ఎవరి మీద అడిగేదండి కాదు గారు. 2020లో ఒక్క నిమిషం విఠల్ గారు, 2020లో చంద్రబాబు గారి పిఏ మీద ఇంట్లో దాడి చేసి 2,000 కోట్లు అక్రమాలు జరిగినట్టు మీకు కనిపెట్టామని అనౌన్స్ చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా, సిబిటిడియే కదా. ఏమైపోయింది ఆ కేసు? మీరేం మా చెవుల్లో పూలు పెట్టద్దు దయచేసి. కాంగ్రెస్ వాళ్ళు చేశారు, సిబిఐ కేసు. సిబిఐ కేసు ఎట్లా అయితే సార్, అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్న లెటర్ రాయాలి. మీకు ఆ విషయం తెలియదు. జగన్ గారు అధికారంలో రాగానే కాదు చంద్రబాబు కాదండి, చెప్పేదండి, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా వచ్చి చేసినటువంటి కేసు. ఆ మాటకు వచ్చిన మీ మాటే తీసుకున్నా చంద్రబాబు గారి టైంలో సిబిఐ రావడానికి వీల్లేదని ఆయన ఆర్డర్ వేసిన, జగన్ గారు రాగానే ఆ కేసు అది ఎత్తేసి అయ్యా మీ ఇష్టం, మీరు ఏ విచారణ చేసుకోండి, ఏ కేసుకైనా మీరు రావచ్చు అని ఇచ్చారు. మీరు మీకు తెలియక మాట్లాడారు. కేసీఆర్ గారు రాష్ట్రంలో సిబిఐ కేసు, సిబిఐ రావద్దని ఒక జీవో ఉంది సార్, ఈ రోజు కూడా లైవ్ లో ఉంది.
రేవంత్ రెడ్డి గారు దాన్ని తీసేయలేదు. దానికి ఇంకేం సంబంధం? మీరు నేను అడిగిన దానికి సంబంధం చెప్పట్లేదు, ఇంకేం చెబుతున్నారు? 2000 కోట్ల ఆస్తి కేసు గురించి చెప్పండి. లాలూ ప్రసాద్ యాదవ్నేమో రాష్ట్రపతి దాకా తీసుకెళ్లారు, ఈ వీళ్ళనేమో వాటేసుకున్నారు. ఊరికే చెప్పమాకండి. ఎమ్మెల్యేలు సార్ ఇప్పుడు వాళ్ళంతా ఎంతమంది ఉన్నారు చెప్పమని. రైట్, ఓకే, రైట్, ఆంధ్రాలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రైట్, ఓకే, ఎమ్మెల్యేలు ఎంపీలుగా కూడా ఉన్నారు. రైట్ సార్, నేను ఏమంటున్నానంటే బీజేపీ పార్టీకి ఎప్పుడు అవసరం ఉంటే అక్కడ ఏ రాష్ట్రంలో అవసరం ఉంటే ఆ రాష్ట్రంలో సిబిఐని ఈడీని వాడుకోవడానికి రెడీగా పెట్టుకుంది సార్. ఒకటి, ఆ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది బీజేపీ పార్టీ అంటే సంపూర్ణ విశ్వాసం ఎప్పుడు వస్తుంది అంటే ఆ రాష్ట్రంకు బిఫోర్ సిబిఐ ఈడీ ఎంటర్ అయితే సార్. వాళ్ళు ఎంటర్ అయినారు అంటే నెక్స్ట్ వచ్చేసి బీజేపీ గవర్నమెంట్ అని చెప్పేసి అక్కడ ఏదో విధంగా స్పష్టంగా ప్రతి ఒక్కరు చేస్తారు. రాజకీయ నాయకులు తప్పెందుకు చేయాలి? మరి తప్పెవరు చేసి అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడ కూడా తప్పు జరగట్లేదు, ఓన్లీ ప్రతిపక్ష పార్టీలే చేస్తున్నారు. కాదన్నా నేను అజిత్ పవార్ ఏ పార్టీలో ఉన్నాడు, హేమంత్ బిశ్వాస్ శర్మ ఏ పార్టీలో ఉన్నాడు, సుజనా చౌదరి ఏ పార్టీలో ఉన్నారు, వీళ్ళంతా ఏ పార్టీలో ఉన్నారు? టైం తక్కువ ఉంది, మళ్ళీ దీనికి వెళ్దాం. కేసీఆర్ కి నోటీసు, కేటీఆర్ ఘాటు స్పందన, అలాగే ట్రంప్ ఒత్తిడికి కేంద్రం లొంగిందంటున్న సీఎం రేవంత్. ఈ రెండు మీద మీరు సంక్షిప్తంగా మాట్లాడి మిగతా వాళ్ళు కూడా మాట్లాడు. సార్, నేను ఏమంటున్నా అంటే గతంలో ఏదైతే కేసీఆర్ గారి మీద నిరంతర ఎంక్వైరీలు వేయడం ద్వారా లేకపోతే అది బసవేశ్వరుని జయంతి అయినా బాలల దినోత్సవం అయినా కానీ అక్కడ మేము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పుకోలేక ఓన్లీ కేసీఆర్ గారిని దూషించడం ద్వారా అది కొనసాగుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటానంటే ఇంతమంది మిత్రులు చెప్పారు మేము 20,000 కోట్లు మేము రుణమాఫీ చేశామని. సార్ మూడు మేము అది కాదు అడిగలేదు సార్. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చారు, దాని మీద కేటీఆర్ గారు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఎట్లా ఇంతకీ అసలు ఆ నోటీస్ కి ఏ రకంగా స్పందిస్తారన్నది జనానికి ఏమన్నా చెప్తారు సార్? మేము ఏమంటున్నామంటే దానికి ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆల్రెడీ ఇచ్చింది, వీళ్ళు విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, అది కూడా రిపోర్ట్ ఇచ్చింది. నేనేమంటానంటే సార్ ప్రాజెక్టు నిర్మాణం అనేది చేయడం తప్పు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మాణం చేయకుండా నేను ఒకటే అడుగుతున్నాను సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సాక్షి ద్వారా. ఈరోజు గోదావరి జలాల్లో మన వాటా ఏదైతే తెలంగాణ వాటాని ఎక్కడి నుండి తీసుకుందాం, ఎట్లా తీసుకుందాం? మరి దానికి మీ ప్రపోజల్ ఏమైనా ఉందా? గోదావరి రివర్ నుంచి నేనేమంటానంటే కాబట్టి ఆ ప్రపోజల్ ఉంటే మీరు కన్స్ట్రక్షన్ ఎందుకు చేస్తలేరు? మీరు గతంలో ఉన్నారు, మీరు అన్నారు ఇంత 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నేనేమంటానంటే మేము ఒక 10 సంవత్సరాలే కదా, మిగతా కాలం అంతా మీరే పరిపాలించారు, ఇప్పుడు కూడా మీరే పరిపాలన ఉన్నారు. ఇంతవరకు గోదావరి జలాల్లోంచి మన వాటా మొత్తం మనం ఎందుకు డ్రా చేసుకోలేకపోతున్నాం? అది ఏ విధంగా డ్రా చేస్తాం? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నాను సార్, ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టులో ఓన్లీ అక్కడ సార్ నేను ఏమంటానంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి ఆరోపణలు చేసి దాన్ని ఇంతవరకు ఒక రిపేర్ చేయకుండా, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లర్ కుంగింది కావచ్చు అని మీరు అది దాన్ని రిపేర్ చేయొచ్చు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చి పైన అన్నారం సుందిలాలు ఎందుకు నీళ్ళు ఆపుతలేరు? ఆ నీళ్ళని ఎందుకు వినియోగించుకోవట్లేదు? కాబట్టి నేను ఏమంటానంటే సమగ్రంగా కేసీఆర్ మీద కోపంతో సీఎం రేవంత్ రెడ్డి పర్సెంటేజ్ పాలన ఎట్లా అంటారు? సార్ మేము అనలేదు సార్. అన్నది ఎవరంటే స్వయంగా కొండ సురేఖ గారు ప్రెస్ మీట్ ఆమె మాట్లాడుతూ అందరూ ఫైల్లో వచ్చినప్పుడు పైసలు తీసుకుంటారు, నేను తీసుకోకుండా మా ఊర్లో స్కూల్ కట్టియాలని చెప్పిన అన్నది. అన్నప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే కనీసం మంత్రి తన ఊర్లే బడి కట్టించుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్తారు సార్. 1. 2, సెక్రటరియట్లో జిహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లు అంతా ధర్నా చేసారు, మమ్మల్ని పర్సంటేజ్ అలా అడుగుతున్నారు అని చెప్పేసి. మేమనే కదా సార్ డైరెక్ట్గా కాంట్రాక్టర్లు అన్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ వర్క్ చేసే వాళ్ళు వాళ్ళాడినప్పుడు అండ్ నెక్స్ట్ వచ్చి డైరెక్ట్గా మంత్రి చెప్పినప్పుడు ఆ వ్యాఖ్యలు మనం ఎట్లా కొట్టేస్తాం సార్ చెప్పండి? సురేఖ గారు దాని మీద స్పష్టమైన వివరణ ఇచ్చారు. గతంలో ఈ రకంగా వివరణ ఇచ్చారు. నా ఉద్దేశము అందరూ మనుషులమే, కొన్నిసార్లు మాటలు కొన్ని మింగుతారు, మర్చిపోతారు, వేరే విషయం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో కమిషన్లు తీసుకొని కొండా సురేఖ గారు చెప్పింది ఏంటంటే గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంత్రులు పైసలు తీసుకొని ఫైల్ క్లియర్ చేసేవాళ్ళు, మా ప్రభుత్వంలో అది లేదు, నాకు కూడా వద్దు, ఈ రకంగా మాకు డెవలప్మెంటల్ యాక్టివిటీకి కోఆపరేట్ చేయండి అని అడిగారు. 1. 2 కాంట్రాక్టర్లకు మేము వచ్చినాక బకాయిలు పెట్టలే,
వాళ్ళు అడిగిన పర్సెంటేజ్ ఇయ్యలేదు కాబట్టి వాళ్ళకి బిల్లులు ఇయ్యలేనిది కేసీఆర్ ప్రభుత్వం. ఇది వాళ్ళు అక్కడ వచ్చి చెప్పింది. కేసీఆర్ ప్రభుత్వంలో అడిగినంత కమిషన్ ఇయ్యక చెప్పారు వాళ్ళు. కాంట్రాక్టర్లు ఎవరు లేరు, 4-5 వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నారు. గుమిగూడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దాన్ని వీళ్ళు రాంగ్ గా చెప్తా. ఎవరు మహేష్ తెలివిగానే ఒక బేసిక్ ప్రశ్న కాంట్రాక్టర్లకు బకాయి పెట్టిపోయింది ఎవరు? కేసీఆర్ గారా మేమా? ఫస్ట్ థింగ్ అది చెప్పాలి సార్. ఆ రోజు అనుకున్న కమిషన్లు ఇస్తలేరు కాబట్టి వాళ్ళ బిల్లులు పాస్ చేయలేదు. ఇది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ప్రజాప్రభుత్వం అంటున్నారు, రైతులకు 2 లక్షలు ఇస్తున్నారు, సన్నాలకు 500 ఇస్తున్నారు, ఫ్రీ బస్ ఇస్తున్నారు. కేసీఆర్ బాగు చేశారు. ఆయన పార్టీ గురించి నేను ఒప్పుకోవట్లేదు. కాదు ఇక్కడ పాయింట్ సరే, ఆ గొడవ చేసేద్దాం. ఆ గొడవ దీని ఒక్కదానికి సమాధానం చెప్పండి. కాళేశ్వరం దానికి సంబంధించి కేసీఆర్ గారు ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు? సరే, వాళ్ళు ఇవన్నీ కావాలని మీరు చేస్తున్నారని ఆరోపణ చేస్తే చేయొచ్చు, అది వేరే. ఏం చేస్తారనుకుంటున్నారు? మీరు ఏం చేస్తారు? ఆయన రాకపోతే ఏం చేస్తారు? కాళేశ్వరం పేరుతోని ఒక లూటీ జరిగింది తెలంగాణ మీద. పుట్టబోయే బిడ్డ తలకాయ కూడా కేసీఆర్ గారు ఆల్రెడీ 1,00,000 కోట్లకు తాకట్టు పెట్టిండు. దీన్ని భవిష్యత్ తరాలు క్షమించవు, ఏ ప్రభుత్వం వదిలిపెట్టదు. ఇప్పుడు నోటీస్ ఇచ్చినాం. దానికి వారు ఏం రిప్లై ఇస్తారో చూద్దాము. వారు గతంలో కూడా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కూడా ఛాలెంజ్ చేస్తాము, మా మీద దమ్ముంటే విచారించండి అని అసెంబ్లీలో ప్రగల్భాలు పలికిను. విచారణ రమ్మంటే నాటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు రారు. ఇక కేసీఆర్ గారు అయితే జడ్జినే మార్చాలి. నేను ఒప్పుకొని హెడ్ మాస్టర్ చెప్తున్నాము, అట్లా కూడా చెప్పినాం. 2 విషయాలు సార్. మూడోది, కాళేశ్వరం సంబంధించి ఇది పనికి మాలిన ప్రాజెక్ట్ అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఎవరు నమస్తే తెలంగాణ రాసి చదువుతురా? నమస్తే తెలంగాణ తప్ప దానిలో ఉంటాడు. తప్పు. సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమూటగా స్వీకరించాలి. దీన్ని నమస్తే తెలంగాణ వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు సంక్షిప్తంగా మాట్లాడండి. వెంకట్ సంక్షిప్తంగా మాట్లాడడానికి పెద్ద టాపిక్ పెట్టి మీరు సంక్షిప్తం అంటే ఎలాగా చెప్పింది. కానీ ఇది అసలు ఓషన్ అండి. ఇప్పుడు బీజేపీ వారు నీతులు చెప్తున్నారు, వినేవాళ్ళు ఇండియన్ పబ్లిక్ అయిపోయారు. వాళ్ళు చేస్తున్న ప్రతి కరప్షన్ లో చంద్రబాబుతో అలయన్స్ అంటేనే కరప్షన్. వేరే కోట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమైంది? పోలవరం ఏమైంది? వీళ్ళు కాళేశ్వరం గురించి మాట్లాడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు పోలవరం మోడీనే చెప్పాడు కరప్షన్ జరిగింది, ఏటీఎం గా వాడుకుంటారని. వీళ్ళు ఎందుకు ఎత్తరండి? వాళ్ళ రేవంత్ రెడ్డి వాళ్ళు వాడని చెప్పి ఎత్తరా? రాజకీయ ఓకే, ధన్యవాదాలు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగానే ఏటీఎం అని అన్నారు. ప్రధాని మోడీ గారిని అనరాని మాట్లాడినారు. ఇప్పుడు అవి చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎవరిని? చంద్రబాబు గారు. అయినా కూడా ఆయన ఫీల్ కాకుండా చిన్న సబ్మిషన్. అంతకు ముందేమో చెమ్మడి నీళ్లు, మట్టి, తట్టడి మట్టి, మొన్న చాక్లెట్, ఇక మరి సైజ్ డౌన్ సైజ్ చేశాడు. ఓకే, విఠల్ గారు చెప్పండి. విఠల్ గారు సరే, ఈ కాలర్ టైం లేదు కదా. జయప్రకాష్ గారు హైదరాబాద్. జయప్రకాష్ గారు సంక్షిప్తంగా. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు నేను యాక్చువల్గా 3 issues పైన మాట్లాడాలనుకుంటున్నాను. మీరు సంక్షిప్తంగా దయచేసి ఏమనుకోవద్దు, వాటికి సరిపెట్టుకుందాం కొద్దిగా. అర్బన్ నక్సలైట్లు అని చెప్పి మేధావులు లాంటి సుధాభరద్వాజ్ లాంటి వాళ్ళపైన ముద్ర వేస్తే బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దానిపై ఇట్లాంటి వాటి కంటిన్యూ చేస్తే ఇంకా పెరుగుద్ది కానీ తగ్గదు. రెండో పాయింట్, కాంగ్రెస్ వాళ్ళు అట్లీస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ని వర్క్ ఇచ్చారు. డెలిగేషన్ వస్తే కనీసం ఎంక్వైరీ జరిగేది వాళ్ళ పార్టీ వాళ్ళ పైన. బీజేపీ వచ్చిన తర్వాత అసలు అపోజిషన్ తప్ప వాళ్ళ పార్టీ మీద ఏ అలిగేషన్ వచ్చినా ఏ ఎంక్వైరీ జరగదు. స్కిల్ స్కామ్ ఎగ్జాంపుల్ అండి. జిఎస్టీ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన కేసు ఆధారంగా కేసు నడిచింది. చివరికి లోకేష్ పురంధరేశ్వరి కలవగానే కేసు మొత్తం ఆగిపోయింది. చెప్పుకుంటే ఏదో కడుపు దిద్దుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నాడు. బీజేపీ వాళ్ళు ఏం చెప్పినా కూడా అది దాంట్లో ఆయన చెప్పింది ఇంకొక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే ఎవరైతే బీజేపీకి అగెనెస్ట్ మాట్లాడతారో వాళ్ళంతా అర్బన్ నక్సలైట్ గా ముద్రేస్తున్నారని కూడా చెప్తున్నాడు. రైట్, ఫైనల్ గా విఠల్ గారు చెప్పండి. ఈ ట్రంప్ ఒత్తిడికి కేంద్రం లొంగిందంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మీరేమంటారు?
నిజమే సార్ కదా. అనేక సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దీనిపైన చాలా స్పష్టంగా చెప్పింది. విదేశాంగ శాఖ మాకెవడు ఒత్తిడి మేరకు లేదు. అసలు మోడీ గారు 3 నెలలు చేయాల్సినటువంటి పాకిస్తాన్ పై యుద్ధము 3 రోజులలో ఖతం చేశారు సార్. Surrender అయింది. సాధారణంగా కన్వెన్షన్ వార్ లో 3 months జరిగితే గానీ ఆ రిజల్ట్ రాదు. దాన్ని యుద్ధం కేవలం అన్నారన్నా, 3 రోజుల్లో సరెండర్ అంటారు. జరగాల్సిన డిస్ట్రక్షన్ జరిగింది కాబట్టి, కాలబేరానికి పాకిస్తాన్ వచ్చింది కాబట్టి చర్చలు జరిగినాయి, సీజ్ ఫైర్ మీద ఒప్పందాలు జరిగినాయి. అంతే తప్ప ఎవరో చెప్తే మన భారతదేశం మోడీ గారు వినే పరిస్థితులు ఉన్నారా సార్? అంటే ట్రంప్ గారే చెప్పారు కదా, ట్రంప్ గారే చెప్పారు. ఆయన ట్వీట్ చేసుకున్నాడు సార్. ట్రంప్ గారు దాన్ని ఖండించిందా ఈ ఇక్కడ కూడా ప్రభుత్వం? మోడీ గారు కూడా కానీ మోడీ గారు విదేశాంగ శాఖ ఖండించింది, కానీ మోడీ గారు డైరెక్ట్ ఖండించలే సార్, ఖండించలే, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. ఆపరేషన్ చర్చలు సింధూర్ జరిగినాయి. అయిపోలేదు, ఓకే. ఇది నిరంతరం కొనసాగించబడుతుంది, టెర్రరిస్టుల పైన నిరంతరం పోరాటం జరుగుతుందని చాలా స్పష్టంగా చెప్పారు. జరుగుతా ఉంది కదా సార్ ఇప్పుడు. సార్ ఓకే. ఇక్కడ ఇక్కడ సార్ అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే కార్గిల్ జరిగింది సార్. అయిపోయింది సార్. కార్గిల్లో చొరబాటు జరిగినప్పుడు దాన్ని కార్గిల్ అన్నారు సార్. పేల్గావ్ జరిగినప్పుడు పేల్గావ్ అనాలి కదా సార్. దానికి ఏదో ఒక పేరు పెట్టి దాన్ని వాడుకోవడం అంతే కదా. ఆపరేషన్ సింధూర్ అనేది Right, ఇవాళ complete. మహిళల రెండు దేశాల మధ్యన దేశాల చర్చలు జరిగితే అనౌన్స్ చేయాల్సింది ఆ దేశ అధ్యక్షులన్నా లేదా సైనిక అధికారులన్నా. కానీ ఆడేవాడు ట్రంప్ అక్కడ కూర్చొని ట్వీట్ చేస్తే అనౌన్స్ చేయంత చీప్ గా మాట్లాడినామంటే వాళ్ళకి ఎంత తలొగ్గి వాళ్ళ బ్లాక్ మెయిల్ వ్యాపారాలను ఆపేస్తా, డీల్స్ క్లోజ్ చేస్తానని చెప్పిన కేవలం అమెరికాతో అదాని ఆస్తులు పెంచే ఒప్పందాలు కంటిన్యూ కావాలి. ఎందుకు వచ్చాడు? అంతే సార్, TGMOల మధ్యలో అంతే. జరిగిన చర్చల సారాంశం యుఎస్ చెప్పారు. తో అదానికున్న డీల్స్ కంటిన్యూ కావడం కోసం ఆ ప్రెజర్ కు తలొగ్గి దేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు మోడీ అమెరికా మీరు కాళ్ళ దగ్గర. కాంగ్రెస్ ఎన్నిసార్లు మాట్లాడినా, కాంగ్రెస్ ఇట్లా మాట్లాడిన కొద్ది బీజేపీ ఎదుగుతుంది. రెండు ఎన్నిసార్లు మాట్లాడినా పాకిస్తాన్ మాకుంది రైట్. పాకిస్తాన్ ని 2 ముక్కలుగా చేసిన పార్టీ మాది. పాకిస్తాన్ ని 2 ముక్కలుగా చేసిన పార్టీ మాది. 2 రోజులు కొట్టాడగా వెన్ను చూపిన పిరికితనం మీది. ఇంకా మీకు మాట్లాడుతున్నారు మీరు. రైట్ రైట్. ఇగో డాక్టర్ కొనియాల మహేష్ గారు, రాకేష్ కుమార్ గారు, బెట్టల్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేను చర్చా కార్యక్రమం. నమస్కారం.